ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసి టాపర్ గా సెమీస్ లో చేరిన రోహిత్ సేన ఇక అక్కడ గట్టి ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐసీసీ టోర్నమెంట్ లో ఫైనల్లో భారత జట్టుపై కివీస్ దే పైచేయి అయినా దుబాయ్ లో ప్రేక్షకుల మద్దతు మాత్రం రోహిత్ సేనకే లభించనుంది. అయితే టీమిండియా ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ తమదైన రోజున న్యూజిలాండ్ భారత్ ను ఓడించడం అంత కష్టమేం కాదు. ఈ విషయాన్ని కివీస్ గుర్తుపెట్టుకోవాలని షోయబ్ అఖ్తర్ అన్నాడు. భారత్ న్యూజిలాండ్ ఫైనల్లో తలపడుతున్న తరుణంలో కివీస్ కు షోయబ్ అఖ్తర్ కీలక సూచనలు చేశాడు. మీరు టీమిండియాతో ఆడుతున్నామన్న విషయాన్ని మర్చిపోండి. శాట్నర్ కు గెలుస్తామనే నమ్మకం ఉంది. కెప్టెన్ గా అతడు టైటిల్ గెలవాలని బలంగా కోరుకుంటున్నాడు. కాబట్టి కివీస్ ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఇక భారత్ తో మ్యాచ్ విషయంలో మీకు ఓ పెద్ద సవాల్ రోహిత్ శర్మ రూపంలో ఎదురుకానుందని, పవర్ ప్లేలో గనుక అతడికి అవకాశం ఇస్తే పరిస్థితి చేజారినట్టే. ఏమాత్రం దయ చూపకుండా అతడు దూకుడుగా ముందుకు పోతాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెట్టగలడు. శాట్నర్ ను అటాక్ చేస్తాడు. కెప్టెన్ గా తన జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలంటే బ్యాటర్ గాను రాణించాలని అతడికి తెలుసు. ఓపెనర్ గా తనదైన శైలిలో విధ్వంసం సృష్టిస్తాడు. కాబట్టి అతడి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. క్రీజులోకి వచ్చిన 10-20 నిమిషాల్లోనే అతన్ని అవుట్ చేయాలి అంటూ న్యూజిలాండ్ కు సలహా ఇచ్చాడు షోయబ్ అఖ్తర్. అయితే ఫైనల్ విజేతపై అంచనా గురించి చెప్పాలంటే 70% టీమిండియాకి అవకాశం ఉంది. దుబాయ్ పిచ్ కి అనుగుణంగా బ్యాటర్లు పరిణితితో ఆడుతున్నారు. ఇక స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియాపై గెలవాలంటే న్యూజిలాండ్ తమ సాయశక్తులు ఉపయోగిస్తే మాత్రం గెలిచే అవకాశాలు ఉంటాయని షోయబ్ అఖ్తర్ అన్నాడు.